మంది ఫీల్ గా ఉన్నారా, లావుగా ఉన్నారా, యాక్టివ్ గా హెల్దీగా ఉన్నారా లేదా, వాళ్ళ ఏజ్ కి తగ్గ గ్రోత్ కనపడుతుందా లేదా అనేది మాత్రం చూసుకోవాలి. మరి పిల్లల గ్రోత్ విషయంలో ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ప్రతి మీల్ లో ఎంతో కొంత ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. వెజిటేరియన్ ఫుడ్స్ లో రాజ్మా మంచి ప్రోటీన్ ఆప్షన్. మరి గీ రాజ్మా రైస్ తయారు చేసుకోవడానికి 2 to 3 టేబుల్ స్పూన్ గీ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందు రోజు రాత్రి నానబెట్టి ఉంచుకొని బాయిల్ చేసుకున్న రాజ్మాని ఇలా చిన్న పీసెస్ గా కట్ చేసి వేసుకోవడం వల్ల రైస్ కి మొత్తం ఫ్లేవర్ పట్టి రైస్ చాలా టేస్టీగా వస్తుంది. అలాగే రాజ్మా ఫ్రై అయిపోయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ కూడా వేసి పసుపు, తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని కూరగాయలన్నీ సాఫ్ట్ గా అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా ఇందులో తరిగి వేసి ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ కూడా సరిపడా వేసుకొని బాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసేసి కొద్దిగా లెమన్ గనక పిండుకున్నామంటే మసాలాలేవి లేకుండా ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే గీ రాజ్మా రైస్ రెడీ అయిపోయినట్లే. ఈ హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ ఐడియా గనక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో